చైర్మన్ గా స్వామి గౌడ్ గారు, ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మసూనాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని. దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము 2 సార్లు తీర్మానం చేశాం అధ్యక్ష. ఇక్కడ శాసనసభలో, అక్కడ శాసన మండలిలో 2 తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు, వారు మద్దతు పలికినారు అధ్యక్ష. ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష, మేము సెన్సస్ తో పాటు 2021లో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము, తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్. అట్లాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి, బలహీన వర్గాలకి శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో, పార్లమెంట్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము. కాపీలు ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష, సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష. అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, సీలింగ్ పెట్టారు అని. అధ్యక్ష నేను దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు, కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష, ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు. ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకీ? సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ జరిగింది. దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు.